మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుత్థాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న నీ దయా కనికరాన్ని బట్టి స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. నీ వాక్కును పంపి ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి మహిమగల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువును సిగ్గుపరిచి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా మంచి మనస్సాక్షిని గురించి నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు మొదటి యోహాను పత్రికని ఈరోజు నుంచి ధ్యానం చేయాలని మరి ఈరోజు ప్రభు మనల్ని దర్శించడానికి కృపనిచ్చాడు. మంచి మనస్సాక్షి ఇంకొక టాపిక్ ఉంది, ఆల్రెడీ కొంత రాసి ఉంచాను, ఇంకా అవ్వలేదు. కానీ ఈరోజు మార్నింగ్ నేను 4:30 అట్లా లేచినప్పుడు మొదటి యోహాను పత్రిక నాకెందుకో బాగా, అంటే గత కొద్ది రోజులుగా దీని మీద మనసు ఉంది. మొదటి యోహాను పత్రిక 5 అధ్యాయాలు, చాలా మంచి ప్రకటనలు ఉన్నాయి. ఈ మొదటి యోహాను పత్రిక ఎంత ఘనమైందంటే మనందరం కూడా చాలా సంతోషించదగినటువంటి పత్రిక. అపోస్తులందరూ కూడా అప్పటికే అపోస్తులందరూ కూడా వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరు అంటే చివరిగా యోహాను ఒక్కడే మిగిలాడు. యోహాను మొత్తం 5 పత్రికలు రాశాడు, 5 పుస్తకాలు రాశాడు. మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను 3, యోహాను సువార్త 1, ప్రకటన పుస్తకం 1, మొత్తం 5 పుస్తకాలు రాశాడు. ఎప్పటి నుంచో ఈ మొదటి యోహాను పత్రిక ధ్యానం చేయాలని నాకు చాలా ఆశ, కానీ అది ఈరోజు స్టార్ట్ చేస్తానని ఊహించలేదు. నాకు అసలు ఐడియా లేదు. మొదటి యోహాను పత్రిక చాలా గొప్ప పత్రిక. ఈ యోహాను పత్రిక ఎందుకు రాశాడు, ఎప్పుడు రాశాడు అనేవి చాలా విలువైంది. నాకు తెలిసినంత వరకు ఈ మొదటి యోహాను పత్రిక 5 గ్రూపుల వాళ్ళని, అంటే 5 రకాల గుంపుల వాళ్ళని బలపరుస్తున్నట్టుగా లేఖనాల్లో చూడవచ్చు. 5 రకాల ప్రజలు, వీళ్ళందరినీ కూడా యోహాను బలపరుస్తూ ఈ పత్రిక రాసినట్టుగా మనం చూడవచ్చు. యోహాను ఈ పత్రిక ఎఫెసీలో ఉన్నప్పుడు రాశాడు. ఎఫెసీలో ఉన్నప్పుడు ఈ పత్రిక రాయడం జరిగింది. ఈ యోహాను పత్రిక చాలా విలువైన పత్రిక. 5 రకాల ప్రజలు, లేకపోతే 5 రకాల గుంపుల వాళ్ళకి ఈ పత్రిక చాలా అవసరం. ఒకవేళ ఈ పత్రిక కనుక తెలియకపోతే మన జీవితంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఈ పత్రికలో మొట్టమొదట 5 రకాల ప్రజలు తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే విశ్వాసులు. ఈ విశ్వాసులందరికీ కూడా
ఈ మొదటి యోహాను పత్రిక ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడో కూడా యోహాను చెప్తూ రాస్తాడు. చూడండి నాన్న, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, దేవుని కుమారుని యొక్క నామమందు విశ్వాసముంచేటువంటి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు, అంటే విశ్వాసం కలిగిన వారికి చెప్తున్నాడు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే విశ్వాసులకు రాస్తున్నాడు. ఈ పత్రిక అంటే విశ్వాసులకు ఎలాంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మళ్ళీ చదువునాను ఆ మాట. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచినటువంటి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు. ఇప్పుడు చూడండి, విశ్వాసముంచిన వాళ్ళంట నిత్య జీవం గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఈ సంగతులు అంటే ఈ మొదటి యోహాను పత్రికలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా విశ్వాసులకు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య జీవాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా, నిత్య సంకల్పాన్ని, దేవుని యొక్క నిత్య రక్షణను ఇస్తున్నట్టుగా మనందరం గుర్తుపట్టాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆ మాట చదువునానా. దేవుని కుమారుని యొక్క నామమందు విశ్వాసముంచినటువంటి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు. ఇప్పుడు మనం విశ్వాసం ఉంచాం కదా, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచిన మనము నిత్య జీవం గలవారమని తెలుసుకొనున్నట్లు మనకి అర్థమైందండి. మనందరికీ నిత్య జీవాన్ని దేవుడిచ్చాడని చెప్పగలవా పరంజ్యోతి? విశ్వసించిన వాళ్ళకి యోహాను చెప్పేటువంటి మాట ఏంటంటే, మనందరం కూడా నిత్య జీవం కలిగినటువంటి వారమని చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కటి కాన్ఫిడెన్స్ యోహాను చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు విశ్వసించిన మనకి నిత్య జీవం ఉందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిత్య జీవం అనేది మరణము లేనిది. చూసారా, విశ్వాసం అనేది మరణము లేని జీవితాన్ని, నిత్య జీవాన్ని ఇస్తుంది అనేటువంటి నిరీక్షణ ఈ రోజున మన దేహాల్లో, మన ప్రాణాత్మ శరీరాల్లో కనపడాలి. ఇప్పుడు మీరు గుర్తుపట్టండి, గమనించారా? అలాంటి విశ్వాసులకు ఈ పత్రిక రాస్తున్నాడు యోహాను. చూసారా ఎంత చక్కటి కాన్ఫిడెన్స్ చూడండి. అంతేకాకుండా ఇక్కడ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చూడనా. మన సంతోషము పరిపూర్ణమౌటకై. ఇప్పుడు చూడండి, విశ్వాసులు పరిశుద్ధులు కలిసి మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. ఈ సంగతులన్నీ కూడా దేనికి రాస్తున్నాడంట? సంతోషము. గమనించారా? మనందరికీ ఒక సంతోషం పరిపూర్ణం కావాలంట. ఎవరి సంతోషం అంటే ఇక్కడ పరిశుద్ధులతో పాటు విశ్వసించిన మనందరికీ కూడా సంతోషం పరిపూర్ణం కావాలని రాస్తున్నాడంట ఈ పత్రిక. అంటే ఇప్పుడు చూడండి, ఈ పత్రిక చదివేటప్పుడు విశ్వాసులకు నిత్య జీవము గలవారమని తెలుసుకోవాలి. అలాగే పరిశుద్ధుల యొక్క సంతోషంలో మనందరికీ పాలు పంపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఈ 2 పదాలు చిన్నవి కావండి. ఈ 2 పదాలు వింటున్నాం కదా, పరిశుద్ధాత్ముడు యోహాను గుండెల్లో ఆలోచన పెట్టి రాయించాడండి. యోహాను ఇప్పుడు అతని యొక్క ఆలోచనలో ఏముంది అని అంటే, విశ్వాసులందరూ కూడా నిత్య జీవం గలవారని గుర్తుపట్టాలట. అంతేకాకుండా వాళ్ళకొక సంతోషాన్ని, పరిశుద్ధులతో ఉన్నటువంటి సంతోషం పరిపూర్ణమవుతుందట. గమనించారా?
చాలా విలువైంది, చాలా శ్రేష్టమైంది. నేను ప్రతిసారి ఈ అధ్యాయాలన్నిటిలో ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడేవాడిని. ఈ 5 అధ్యాయాల్లో ఏది విలువైన ఇంపార్టెంట్ వాక్యాలు ఏమున్నాయో అవన్నీ కూడా నేను చెప్తూ వచ్చేవాడిని. కానీ ఈసారి 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 1 వచనం నుంచి 5వ అధ్యాయం 21 వరకు వచనాల వరకు ఏ వచనం చూసినా ఇంపార్టెంటేనండి. నేను ఉదయకాలంలో ధ్యానం చేసేటప్పుడు నాకు ఏ వచనం చూసినా ఇంపార్టెంట్ వర్డ్గానే అనిపించింది. గమనించారా? చాలా విలువైనటువంటి పుస్తకం. నెంబర్ 1, 5 రకాల విశ్వాసులకు, 5 రకాల ప్రజలకు ఈ పత్రిక రాయడం జరిగింది. 1, విశ్వాసులకు ఈ పత్రిక రాశాడు. వాళ్ళకి నిత్య జీవం, పరిశుద్ధుల సంతోషంలో పాలుపంపులు ఉన్నాయని రాశాడు. ఈ విషయాలు తెలుసుకోవటం కొరకే రాశాడు. చూసారా? తర్వాత ఇక్కడ చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా చదవండి నాన్న. మన హృదయము ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ధైర్యము అనే మాట చాలా ప్రత్యేకమైంది. దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉండాలి. గమనించారా? అంటే విశ్వాసులు 3 రకాల సంపూర్ణ గుణాలు కలిగిన వారిగా ఉన్నారు. ఇక్కడ మనం చూసాం, విశ్వాసులు నిత్య జీవం గలవారై ఉన్నారు, అందుకొరకు ఈ పత్రిక రాశాడు. అలాగే విశ్వాసులు ఎలా ఉన్నారంట? వాళ్ళు ధైర్యము గలవారై ఉన్నారంట, అందుకొరకు ఈ పత్రిక రాయటం జరిగింది. గమనించారండి? అలాగే 1 యోహాను పత్రిక 1:4లో మనం చదువుకున్నట్టుగా ఆ మాట మళ్ళీ ఒకసారి చదువునానా. మన సంతోషము పరిపూర్ణమౌటకై. చూసారా? సంతోషము పరిపూర్ణమౌటకై. చూడండి, ఎవరెవరికి ఈ పత్రిక అవసరమో, ఎవరెవరికి ఈ పత్రిక అవసరమో మనం ఇక్కడ చూడవచ్చు. 2వ గుంపు వాళ్ళని మనం చూడవచ్చు. 2వ గుంపు వాళ్ళు విశ్వాసులే కానీ, రక్షించబడిన వాళ్ళే కానీ వాళ్ళ జీవితంలో క్లారిటీ ఉండదు. నేను అసలు రక్షించబడ్డానా లేదా, నాకు నిత్య జీవం అనేది దేవుడు ఇస్తున్నాడా లేదా అనే క్లారిటీ ఉండదు. అంటే వాళ్ళ మట్టుకు వాళ్ళకే డౌట్ ఉంటుంది. ఇది ఒక బ్యాచ్. ఈ బ్యాచ్లో వాళ్ళకి ఇది 2వ రకం బ్యాచ్. ఈ 2వ రకం బ్యాచ్కి ఈ 1 యోహాను పత్రిక చాలా అవసరం. ఎందుకంటే అలా డౌట్తో కన్ఫ్యూజ్లో ఉన్న వాళ్ళకి ఈ పత్రిక చదివితే చక్కగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో డౌట్ పడుతున్నారో వాటన్నిటి నుండి వాళ్ళు సరి చేసుకోగలుగుతారు. ఇది 2వ రకం యొక్క బ్యాచ్, 2వ రకం ప్రజలు. ఇక్కడ చూడండి, 3వ రకం ప్రజలు ఎలా ఉంటారంటే చర్చికి వెళ్తారు, కానుకలు ఇస్తారు, మందిరంలోనే ఉంటారు, సహవాసంలోనే ఉంటారు. గమనించారా? కానీ వాళ్ళకి సందేహాలు ఉంటాయి. ఎలాంటి సందేహాలు ఉంటాయంటే, ఏమాత్రం కూడా ఆత్మ సంబంధమైన జీవితంతో వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉండదు. మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. సంఘంలోనే ఉంటారు, కానుకలు ఇస్తారు, అన్నీ బాగుంటాయి, పరిచర్యలు చేస్తారు, అన్నీ బాగుంటాయి. కానీ నిత్య జీవానికి సంబంధించినటువంటి ఆలోచన వాళ్ళకి ఏమాత్రం కూడా ఉండదు. అంటే నేను చనిపోయిన తర్వాత దేవుడు నాకు నిత్య జీవం ఇస్తాడా ఇవ్వడా అనే ఆలోచనలు ఏమీ ఉండవు. వాళ్ళకి వస్తారు, వెళతారు, కానుకలు ఇస్తారు, పరిచర్యలు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇలాంటి గుంపు వాళ్ళకు కూడా ఈ 1 యోహాను పత్రిక చాలా అవసరం. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఏ గుంపు వాళ్ళనైనా బాగు చేయొచ్చేమో కానీ
ఇలాంటి మూడో రకం గుంపు వాళ్ళని బాగు చేయడం చాలా కష్టం. వాళ్ళ అన్ని సంఘంలో అన్ని రకాల పరిచర్యలు చేస్తారు, కానుకలు ఇస్తారు, చక్కగా వాళ్ళు అనుసరిస్తూ నడుస్తూనే ఉంటారు. కానీ నిత్య జీవానికి సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ళలో ఏమాత్రం కూడా ఉండవు. ఇలాంటి వాళ్ళని కాపాడడం కూడా చాలా కష్టం. గమనించారా? ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యోహాను పత్రిక మనం చూస్తున్నప్పుడు ఈ యోహాను పత్రిక చాలా ఉంటే వెలుగు లేకపోతే చీకటి అని చెప్పి స్పష్టంగా చెప్పేస్తుంది. ఈ మొదటి యోహాను పత్రిక అంతా కూడా అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు. అయితే నువ్వు వెలుగు లేకపోతే నువ్వు చీకటి అని కన్ఫామ్గా చెప్పేస్తుంది. ఇందులో అడ్జస్ట్మెంట్లు ఏమి ఉండవు. గమనించారా? అందుకని చాలా సూటిగా ఉంటుంది ఈ పత్రిక. లేకపోతే నువ్వు వైటు లేకపోతే బ్లాక్ అంతే, లేకపోతే నువ్వు వెలుగు లేకపోతే చీకటి అంతే. అంటే అటు ఇటుగానే రంగు, లేకపోతే అటు ఇటుగానే పర్లేదులే, దేవుడు దయాళుడు, కనికరం కలిగిన వాడు అని అడ్జస్ట్మెంట్తో మాట్లాడే పత్రిక కాదు ఇది. ఈ పత్రిక ఎలాంటిదంటే డూ ఆర్ డై అన్నట్టుగా ఉంటుంది. అయితే నువ్వు వెలుగన్నవ్వు లేకపోతే నువ్వు చీకటన్నవ్వు ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఏమాత్రం కూడా తేడా ఉండదు. గమనించారా? నాలుగవది అవిశ్వాసుల గుంపు. మనకు తెలుసు అవిశ్వాసుల గుంపు ఎలాగుంటుందంటే, వాళ్ళకు అసలు దేంతోనూ సంబంధం ఉండదు. అవిశ్వాసులు గుడికి వెళ్ళరు, ప్రార్థనకి వెళ్ళరు, క్రీస్తునందు నిత్య జీవం ఉంటుందని నమ్మరు. వాళ్ళు లోక సంబంధమైన వాటితో పొత్తు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. ఇది నాలుగో రకమైన గుంపు. ఈ గుంపు వాళ్ళకు కూడా ఈ మొదటి యోహాను పత్రిక చాలా అవసరం. అంటే ఈ మొదటి యోహాను పత్రిక చదివితే ఈ అవిశ్వాసులు కూడా వాళ్ళు ఏ స్టేజిలో ఉన్నారో వాళ్ళు తెలుసుకొని తమ్మును తాము దిద్దుకొని సరిచేసుకోగలుగుతారు. ఇది నాలుగో రకపు గుంపు. ఇక ఐదో రకపు గుంపు ఏంటంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరోధులు. వీళ్ళంతా సంఘము లోపలే ఉంటారు. సంఘము లోపలే ఉండి అబద్ధ బోధకులుగా, అబద్ధ ప్రవక్తలుగా ఉంటారు. ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలను వాళ్లకు కూడా ఈ మొదటి యోహాను పత్రిక బోధించడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, మొత్తం 5 రకాల గుంపులను ఈ పత్రికలో మనం చూడవచ్చు. ఏ ఏ గుంపులు అంటే, ఒకటి విశ్వాసుల గుంపు, రెండవది విశ్వాసులే కానీ వాళ్ళకి క్లారిటీ ఉండదు, అంటే డౌటు, నేను విశ్వాసినా కాదా, అసలు దేవుడు నన్ను ఆదరిస్తాడా ఆదరించడా అనేటువంటి డౌటు. మూడవది వాళ్ళు చర్చికి వస్తారు, కానుకలు ఇస్తారు, అన్ని పనులు చేస్తారు, కానీ వాళ్ళకి నిత్య జీవానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన సంగతులు ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఆత్మ సంబంధమైన జీవితం చేయడానికి వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఇదొక గుంపు. ఇది మూడో గుంపు. నాలుగో గుంపు అవిశ్వాసుల గుంపు. ఐదో గుంపు దుర్బోధకుల గుంపు. చూసారా? ఇప్పుడు చూడండి, దుర్బోధకులు కూడా ఉండేది ఎక్కడ? వాళ్ళు కూడా ఉండేది సంఘంలోనే. గమనించారా? వాళ్ళు కూడా ఉండేది సంఘంలోనే ఉంటారు, కానీ వాళ్ళు దుర్బోధకులుగా ఉంటారు. సంఘంలో నుంచే బయటికి వెళ్తారు వాళ్ళు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తున్నప్పుడు, ఈ మొదటి యోహాను పత్రిక మనం చూస్తున్నప్పుడు, ఈ 5 రకాల గుంపుల వాళ్ళని బాగు చేసేటువంటి పత్రిక, సరిచేసేటువంటి పత్రిక ఈ మొదటి యోహాను పత్రిక. ఈరోజు నుంచి ప్రతి ఆదివారం మొదటి యోహాను పత్రిక ధ్యానాలు ఉంటాయి.
మధ్యలో మంచి మనస్సాక్షి ఒకటి టాపిక్ రాశాను, అది కంప్లీట్ అవ్వలేదు. ఒకవేళ మధ్యలో ఒక టాపిక్ ఇస్తే ఇవ్వచ్చు. ఇప్పటికి 9 సెక్షన్లో మంచి మనస్సాక్షి గురించి మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు నుంచి 1 యోహాను పత్రికను మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? ఇప్పుడు దుర్బోధకులు ఎలాగుంటారో 1 యోహాను పత్రిక చూడండి. వాస్తవానికి మనందరం మీకు తెలుసు, కొలసి పత్రిక, తిమోతి పత్రికలు, పేతురు పత్రికలు అన్నీ కూడా ధ్యానాలు అయిపోయినాయి మనకి. ఈరోజు అపోస్తులుడైన పౌలు రాసిన పత్రికలన్నీ మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు యోహాను రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, యోహాను పత్రికలో ధ్యానం చేసేటప్పుడు దుర్బోధకుల గురించి కూడా చాలా ఎక్కువగా ప్రస్తావించినట్లుగా మనం చూడవచ్చు. వాస్తవానికి అప్పటికే అపోస్తులు అందరూ కూడా మహిమలోకి వెళ్ళిపోయారు. ఈ యోహాను పత్రికలో ఎక్కువగా మనం చూస్తే పిల్లలారా అనే భాషను మనం ఎక్కువగా చూడవచ్చు. యోహాను నిండు వృద్ధాప్యంలో ఉండి ఆయన పిల్లలారా అనే భాషను ఎక్కువగా వాడుతూ ఈ పత్రికను రాసినట్టుగా మనం చూడవచ్చు. వాస్తవానికి ఈ యోహాను పత్రికని మనం చూస్తే దుర్బోధకుల విషయంలో చూడండి నాన్న. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి నాన్న. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఇప్పుడు చూసారా? ఇప్పుడు దుర్బోధ అంటే ఏంటి? దుర్బోధకులు ఎలాగుంటారో తెలిసిన? మనలను మనమే పాపము లేని వారమని చెప్పుకుంటాడు. పాపము లేని వాళ్ళు ఎవరు? ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఈ భూమండలం మీద పాపం లేనివారు ఎవరు లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని రాశాడు. గమనించారా? ఇప్పుడు దుర్బోధకులు ఎలాగుంటారో తెలిసిన? వాళ్ళు ఎలాగుంటారంటే మేము పాపము లేనివారమని చెప్పుకుంటారు. వాస్తవానికి ఒక ఇల్లు, ఒక వాకిలి ఊడ్చినప్పుడు మరలా సాయంత్రానికి దుమ్ము ఎలా వస్తుందో, మన రక్త మాంసాల్లో బ్రతికొండంగా ప్రతి పాపం, ప్రతి అవిధేయత మన మీద పడతా ఉంటుంది. ప్రతిరోజు మనం పరిశుద్ధపరచుకోవాలి, ప్రతిరోజు మనం శుద్ధి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దుర్బోధకులు ఎలాగుంటారో తెలిసిన? వాళ్ళు ఏమంటారంటే మేము పాపము లేని పరిశుద్ధులము అని చెప్పుకుంటూ ఉంటారు. గమనించారా? మేము పాపము లేని వారము అని చెప్తారు. ఇదే దుర్బోధకుల యొక్క నడక. ఇప్పుడు మనందరం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చూడండి అన్న, 1 యోహాను పత్రిక 2 వచనాలు చదువునా. 1వ అధ్యాయము జీవవాక్యమును గూర్చినది. చూడండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. గమనించారండి? అది మీకు తెలియచేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమై. ఇప్పుడు చూడండి, ఆ జీవం ఎక్కడి నుంచి ప్రత్యక్షమైందంట? తండ్రి దగ్గర నుంచి ప్రత్యక్షమైందంట. గమనించారా నాన్న? దేనిని తాకి చూశారో, దేనిని కనులారా తాకి చూసి నమ్మారో దానిని గురించి స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నారు వీళ్ళు. కానీ దుర్బోధ ఎలాగుంటుందంటే మేము పాపము లేని వారమని చెప్పుకుంటూ ఉంటారు. గమనించారా నాన్న? ఇప్పుడు చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం గనుక చూస్తే ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. చూసారా? ఆయన తెలుసు అంటాడు, కానీ ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవడం. చూసారా ఎంత విచిత్రమో? ఈ రోజున యేసు ప్రభు తెలుసా అంటే తెలుసు అని అంటారు, కానీ
ఆయన తెలిసిన ఆయన ఆజ్ఞను అనుసరించి మాత్రం నడవరు. అంటే ఆయన వాక్యానుసారమైన ఏ జీవితం చేయమని మా దేవుడు మనకు చెప్పాడో ఆ జీవితం చేయడానికి మనం ఏమాత్రం కూడా ఒప్పుకోం. చూసారా, ఎలాంటి భయానకరమైనటువంటి సంఘములో ఎలాంటి పిల్లలు ఉన్నారో చూడండి, ఎలాంటి మనుషులు ఉన్నారో చూడండి. పరిశుద్ధులందరూ కొనుపోబడిన తర్వాత, అపోస్తులందరూ అప్పటికే కొనుపోబడిన తర్వాత చివరిగా మిగిలిపోయింది యోహాను ఒక్కడే. యోహాను దేవుని యొక్క సంకల్పం అంతా కూడా సంపూర్ణంగా ఈ పత్రికల్లో రాశాడు. మొదటి యోహాను పత్రికలో ఈ 5 రకాల గుంపుల వాళ్ళని సరిచేయడానికి రాశాడండి. గమనించారా? ఆయనను ఎరుగున్నారంట, కానీ ఆయన ఆజ్ఞను అనుసరించరంట. ఇప్పుడు చూడండి, మన మధ్యలోనే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గమనించారా? ఈ వాక్యాన్ని బట్టి, ఈ వాక్యంలో ఉన్న జీవితాలు మనలోనే ఉంటాయి. ఆయన ఎవరో తెలుసు, కానీ ఆయన వాక్యము చెప్పినట్టుగా మనం నడిపించబడ్డానికి ఏమాత్రం కూడా ఒప్పుకోం. గమనించారా నాన్న? అందుకనే అపోస్తులుడైన పౌలు చూడండి నాన్న, 20 అధ్యాయంలో 17వ వచనం 28 నుంచి కూడా చదువు నాన్న. 17వ వచనం ఒకటి చదివి 28 నుంచి చదువు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం ఒకటి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఇప్పుడు చూడండి, సంఘపు పెద్దలందరినీ కూడా పిలిపించాడు అపోస్తులుడైన పౌలు. 28 నుంచి చదువు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు మిమ్మలను అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్ములను గూర్చియు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వాళ్ళు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎక్కడి నుంచి బయలుదేరతారు? వంకర మాటలు చెప్పి, మేము పరిశుద్ధులమని చెప్పి, మేము పాపం లేని వాళ్ళమని చెప్పి, వంకర మాటలు చెప్పి, ఈవెన్ శిష్యులైన వారిని కూడా మోసపరిచి మనలో నుండి చూడండి, అపోస్తుల సంఘములో నుండి దుర్బోధకులు ఎక్కడి నుంచి పుడతారు చెప్పండి? సంఘములో నుంచే. వీళ్ళు కూడా ఉండేది సంఘములోనే. అందుకనే మొదటి యోహాను పత్రిక దుర్బోధకులకు కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకొని దిద్దుకోవడానికి వాళ్లకు కూడా ఈ పత్రిక చాలా అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? వీళ్ళు సంఘములోనే ఉండి కంటిన్యూ చేయనా? మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. చూడండి, మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. చూసారా? పౌలు 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుచుచు కాపాడుతూ ఒక్కొక్క ఆత్మను రక్షించి పరిశుద్ధ జీవితాన్ని నేర్పి కాపాడితే, ఈ వంకర మాటలు చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే సంఘంలోనే ఉండి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను చెదరగొట్టేస్తారంట. అవసరమైతే శిష్యులను కూడా చెదరగొట్టేస్తారంట. చూసారా? అలాంటి పరిస్థితులు, అంటే అప్పటికి అపోస్తులుడైన పౌలు మహిమలోకి వెళ్ళిపోయాడు. ఇక చూడండి, సంఘములోనికి దుర్బోధకులు వచ్చేసారు. అలాంటి సమయంలో మొదటి యోహాను పత్రిక రాస్తున్నాడు యోహాను. ఎలాంటి సమయంలో? సంఘములో దుర్బోధకులు పుట్టి
సంఘములో దుర్బోధకులు వచ్చి వాళ్ళు అవసరమైతే ఏర్పరచబడిన వాళ్ళని కూడా వంకర మాటలు చెప్పి వాళ్ళని మోసం చేస్తూ నడిపిస్తూ ఉంటారు. చూసారండి, ఎలాంటి వాళ్ళంటే అంత భయానకమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారిగా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ రోజుల్లో మరి యోహాను, చివరిగా మిగిలిపోయిన యోహాను ఈ పత్రిక రాయడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి నాన్న, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం కూడా చదవండి నాన్న. మిమ్మును మోసపరచు వారిని బట్టి, మిమ్మలను మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరెవరైతే మోసపరుస్తున్నారో వాళ్ళని బట్టి కూడా ఈ పత్రిక రాయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి, మోసపరిచే వారి నిమిత్తము కూడా ఈ పత్రిక రాయటం కూడా జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చదువున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ఆయన వలన మీరు పొందినటువంటి అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. గమనించారా? ఎవ్వడూ కూడా మీకు బోధించనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము గాను, అదిగా చూసారా, అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలంలో మనం చాలా విషయాలు గమనించాలి. ఎవరెవరి ద్వారా మనం మోసపోతున్నామో వాటిని గురించి కూడా మనకి ఈ పత్రిక ద్వారా మనకి అన్ని విషయాలు అర్థమవుతాయి అనేటువంటి సంగతిని కూడా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే 3వ అధ్యాయం 7వ వచనం కూడా చదువునానా. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. చూసారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. చూసారా, నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు అపవాది పిల్లలెవరు తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగండి, ఈరోజు ఈ మొదటి యోహాను పత్రిక ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన నేను చాలా సంతోషపడుతున్నాను. మొదటి యోహాను పత్రిక అంతా డూ ఆర్ డై లాగా ఉంటుంది. అయితే నువ్వు వెలుగు లేకపోతే చీకటని కన్ఫామ్గా చెప్పేస్తుంది. అడ్జస్ట్మెంట్లు ఉండవు ఈ పత్రికలో. ఎవరు దేవుని పిల్లలో ఎవరు దెయ్యపు పిల్లలో ఖచ్చితంగా చెప్పేస్తుందండి వాక్యం. ఏమాత్రం కూడా అడ్జస్ట్మెంట్లు అనేవి ఎక్కడా కూడా ఉండవండి. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఈ మొదటి యోహాను పత్రిక ఒక వారం రోజుల క్రితం నుండి అప్పుడప్పుడు దీన్ని గమనించుకుంటూ వస్తున్నాను, నేను చదువుకుంటూ వస్తున్నాను. నిజంగా ఈ పత్రిక ధ్యానం చేయడానికి దేవుడు
మనకు అవకాశం ఇస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుచేత ఈ ఉదయకాలంలో మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే చూడండి నాన్న, ఇక్కడే 2వ యోహాను పత్రికలో కూడా 7వ వచనాన్ని చదవండి నాన్న. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. చూసారా, అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. చూసారా, లోకంలో బయలుదేరి ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు ఒక పట్టణంలోకి వెళ్తారు, ఆ పట్టణంలో సంఘాన్ని చెరిపేస్తారు, మరలా ప్రయాణమై ఇంకో పట్టణానికి వెళ్తారు, ఆ సంఘంలోకి వెళ్ళి అక్కడ చెరిపేసి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే సకల ప్రపంచంలో ఉన్న పరిశుద్ధుల సంఘాల మొత్తాన్ని చెరిపి నాశనం చేయడానికి వాళ్ళు ప్రయాణాలు చేస్తారని రాయబడింది. చూసారండి, ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజుల్లో మనం గుర్తుపట్టకపోతే చాలా కష్టమండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులంట, వీళ్ళే దుర్బోధకులు. అసలు క్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకోరంట. మరి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొనని వాళ్ళు ఎవరు? నేటికి యూదులు ఒప్పుకోరు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చి రక్షకుడిగా మెస్సైగా వచ్చాడు అని అంటే యూదులు నేటికి ఒప్పుకోరండి. వాళ్ళు యేసుక్రీస్తును ఒప్పుకోరు. వీళ్ళే నయవంచకులు. ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు శరీరధారి అయి దేవుడే మన మధ్యలోకి వచ్చాడంటే నమ్మేటువంటి వాళ్ళు చాలామంది లేరండి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూడండి, అసలు యేసుక్రీస్తు దేవుడే కాదని ప్రసంగాలు చేసేవాళ్ళు కోకొల్లలు ఉన్నారండి, కుప్పలు ఉన్నారండి. గమనించారా? అనేక వంచకులు ఆ లోకములో నుండి వెడలిపోయి చదువునానా 2వ యోహాను పత్రిక 1:7 యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను మేము నీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీరు చెడగొట్టుకోమాకండి. పరిశుద్ధుల సహవాసాన్ని, అపోస్తుల ఉపదేశ క్రమాన్ని మీరు క్రమంలో ఎదిగే విషయంలో మీరు ఎక్కడా పోగొట్టుకోవద్దు. నయవంచకులు బయలుదేరారు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాళ్ళు సంఘాల్లో నుంచే బయలుదేరి అనేక పట్టణాల్లో తిరుగుతూ వాళ్ళని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు పూర్ణ ఫలము పొందినట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒప్పుకోరంటండి. వాళ్ళెవరో తెలుసా? నయవంచకులు అని రాశాడు. చూడండి నాన్న, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం కూడా చదువునానా. 2వ అధ్యాయం 22. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప. చూసారా, యేసు క్రీస్తు కాడని చెప్తారట. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకోరంట వాళ్ళు. యేసు క్రీస్తు కాడని చెప్తారంట. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. ఎందుకంటే తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారు తెలిసిన? దుర్బోధకులు.
యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు. గమనించారా? రకరకాల దుర్బోధలండి. ఇవాళ రోజున ఈ దుర్బోధలన్నిటికీ ఆన్సర్ ఇచ్చేదే మొదటి యోహాను పత్రిక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ చూడండి, మరొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చదవచ్చు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో ఏ ఆత్మ ఒప్పుకొనునో. అది దేవుని సంబంధమైనది. చూసారా? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకునేవాడు దేవుని సంబంధి అయినవాడు, ఆత్మ సంబంధి అయినవాడు అని ఖచ్చితంగా చెప్తుంది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఒప్పుకొనదో, యేసును ఒప్పుకొనదో, యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది అది కాదు. దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ వచనాలన్నీ మీరు మరలా మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఒకవేళ మీరు మరలా చదువుకోకపోతే ఎక్కడ మోసగించబడుతున్నామో మనకు అర్థం కాదు. ఇలాంటి దుర్బోధలన్నిటి నుంచి కూడా కాపాడి మనం ఏ స్థితిలో ఉన్నామో బట్టబయలు చేసేటువంటిదే ఈ మొదటి యోహాను పత్రిక. నిజంగండి, నేను చాలా సంతోషపడుతున్నాను ఈ పత్రిక ధ్యానం చేయడానికి. ఎప్పటి నుంచో ఉందండి ఈ పత్రిక ధ్యానం చేయాలని, ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను. కానీ ఇంత జ్వరంలో రాత్రి తెల్లవారులు మూలిగినప్పటికీ దేవుడు ఉదయకాలంలో ఈ పత్రిక ధ్యానం చేయడానికి ఆలోచనిచ్చి నడిపించాడండి. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకని చూడండి,